మేస్త్రి పని చేసుకుంటున్న నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద పని అయితే ఒప్పుకున్నానండి వినకొండలో. ఇంకా మనుషులు కావాలి కదా! మనుషులను కూడా మాట్లాడుకొని ఓ ముఠా కట్టుకొని నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే ఇంకా పనికైతే వచ్చేసాము. మా అమ్మే భోజనాలు ప్రతిసారి ఏర్పాటు చూసుకుంటా ఉండిద్ది. అలాంటిది ఒకరోజు మా అమ్మగారు చిన్న పని మీద ఇంకా అమ్మ, నాన్న కలిసి ఇంటికైతే వచ్చారు. తర్వాత నా భార్య వచ్చేసేమో ప్రెగ్నెంట్ అని చెప్పేసి మా అత్తమ్మ ఇంటికాడ వదిలిపెట్టాను. ఇంక నాకు తప్పలేదు ఈ వంటలు వండటం. సరేలే మేస్త్రి పని చేసినప్పుడు వంటల పనులు చేయడం పెద్ద విద్య అని చెప్పేసి త్వరగా అయితే మామ మనం ఒక బ్యాచిలర్‌గా ఉండి ఒక ఎంజాయ్ చేస్తూ నేనైతే త్వరగా మీకోసం చికెన్ కూర అలానే తర్వాత వచ్చేసి పలావ్ చేస్తా అని చెప్పేసి పెద్ద డేసే పెట్టేసి నూనె పోసాను. మాటల్లో మా మామకి పేమెంట్ ఇచ్చాను ఒక 500. ఒక 90 ముందేసి తర్వాత వచ్చేసి ఇంకా షర్ట్స్ అవి కొనుక్కొచ్చుకున్నాడు. చాలా బాగున్నాయి మామ అని చెప్పేసి ముందు ఉండు మామ నూనె అయితే బాగా ఎగుతా ఉంది మళ్ళీ మాడిపోతాయి అని చెప్పేసి మసాలా దినుసులు మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత మొత్తం ఇంకా తిప్పేసుకుంటే మా మామ తొందరగానే ఇంకో 90 వేసి వస్తాను చెబుతా ఉన్నాడు. బాగా ఎగినాయి కదా నీళ్ళు అయితే పోసేస్తున్నా. ఇంకో చెంబు పోసుకుందాం. తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇంకా పుదీనా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మరగాలని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ దాంట్లో కల్లుప్పు కూడా వేసేసానండి. కల్లుప్పు వేసేసి కోడికూర కూడా చేయడం అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అవుతుంది మామ ఇంకా మనుషులందరిని పిలువు అని చెప్పేసి చెబుతా ఉన్నాను. తర్వాత మాటల్లోనే ఇంకా బియ్యం కూడా 2 కేజీలు పోసే కదా బాగా నానిపోయినాయి. ఇంకా బియ్యం కూడా వేసేసుకుంటా ఉన్నాను. సరే మామ ఇంకా రేపు వచ్చేసి మనం అవుట్ సైడ్ 5 అంతస్తుల పైన ఇంకా ప్లాస్టింగ్ చేయాలంటే సరే కానీ నువ్వు ఉంటే నాకేంది ఇంకా బాధ అని చెప్పేసి అంతా ఉన్నాను. ఫైనల్లీ కోడికూర అలానే పలావ్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయిందండి. మాకు మనుషులకి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటే సరదాగా అయితే వడ్డిస్తా ఉన్నాను. ఇప్పుడు చూస్తున్న వీడియో ప్రజెంట్ కదండి 1 ఇయర్ క్రితం జరిగిందన్నమాట. వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తాను మీకు నచ్చినాయి అనుకుంటే కంటిన్యూ చేయను అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.